టాప్ 5 డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరు ఇన్ 2025లో టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులో, దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ జనరల్గా ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెంట్ సినారియోలో కొన్ని డౌట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్రెషర్కి డేటా సైన్స్లో కాల్స్ ఉన్నాయని, అండ్ కొంతమంది ఈ డేటా సైన్స్కి సంబంధించి ఎంతవరకు ఫ్యూచర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏమన్నా డేటా సైన్స్ మీద ఉంటుందా, దీంతో పాటు కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ బేసిక్లీ ఏంటి అంటే డేటా సైన్స్ అనే ఫ్రెషర్గా ఇప్పుడు కాల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ప్రాపర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాంతోపాటు ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మనం బిల్డ్ చేసుకొని ఉండాలి, మనం చేసే ప్రతి వర్క్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, దాంతోపాటు మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఈ పోర్ట్ఫోలియో అనేది దానికి సపోర్ట్ చేయట్లేదు. అంటే లింక్డ్ఇన్ లేదు, లింక్డ్ఇన్లో ఎలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, ఎలా మనం ఈ డేటా సైన్స్ సంబంధించి నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి, ఎలా మనం అంటే ఈ ఇంటర్వ్యూలో మన రీసెంట్గా కూడా జాబ్ వచ్చిన స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా సో ఇంటర్వ్యూలో కూడా మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూపించండి, తర్వాత గిట్హబ్ సంబంధించిన ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూపించండి, ఇలా అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి విషయంలో వాళ్ళు మనకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అలా కాకుండా ఏంటి అంటే జాబ్ పక్కా వచ్చేస్తుంది, జాబ్ గ్యారంటీ స్కీము, లేకపోతే జస్ట్ క్లాసులు చెప్పిచ్చేస్తాము మాకు అది ఉంది, ఇట్లా కాకుండా మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, దీంతో పాటు లింక్డ్ఇన్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ మన పోర్ట్ఫోలియో రెడీ చేయించుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేటెడ్ కరికులంని యాడ్ చేస్తూ, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే డేటా సైన్స్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే 200% కంపెనీ టైఅప్స్ అనేది ఉండాలి. ఆ కంపెనీ టైఅప్స్ దాంతోపాటు వీళ్ళకి కూడా ఏంటి అంటే ఒక పర్సనల్గా నెట్వర్క్ అనేది ఉండాలి. ఎవరైతే ఇన్స్టిట్యూట్ సంబంధించిన డైరెక్టర్ కానీ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ నెట్వర్క్ చాలా అవసరం. అండ్ అట్ ది సేమ్ టైం పర్సనల్ కేరింగ్ అనేది కూడా ఇక్కడ చాలా అవసరం. దీంతోపాటు ప్రాపర్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేరియస్ కంపెనీస్లో ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఏంటంటే రియల్ టైమ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనము చూసుకోవాలి. ఇప్పుడు టాపిక్లోకి వస్తే టాప్ 5 డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎందుకని టాప్ 5 అయ్యాయి అనేది మనం మాట్లాడుకుందాము. దాంట్లో మెయిన్గా ఏంటి అంటే కొన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చేశాను. సో వర్కింగ్ ప్రొఫెషనల్సా కాదా, అండ్ ప్రాపర్గా స్కెడ్యూల్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయా, డౌట్స్ వస్తే మన క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారా లేదా, అండ్ మనకి దీనికి సంబంధించింది ప్రాజెక్ట్స్ అనేవి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారా లేదా, దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేదానికి హెల్ప్ చేస్తున్నారా, అన్నిటికంటే అతి ముఖ్యమైనది ప్లేస్మెంట్. వీళ్ళకి సపరేట్ ప్లేస్మెంట్ సెల్ ఉందా లేదా, అంటే మనకి 2 ఇంటర్వ్యూస్ పెట్టించి 3 ఇంటర్వ్యూస్ పెట్టించేసి అయిపోయింది నా బాధ్యత ఇంతవరకే అని చేతులు దొరుకునే వాళ్ళు ఉన్నారా, లేదంటే జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్లో కూర్చోబెడుతున్నారా, ఒకవేళ ఇంటర్వ్యూస్ కూడా మనం క్రాక్ చేయకపోతే పర్సనల్ రికమెండేషన్ ఇచ్చి ఏమన్నా చేస్తూ ఉన్నారా. సో ఇదంతా కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ అండ్ నాకు ఉన్న ఫీడ్బ్యాక్ని బట్టి రీసెర్చ్ అండ్ గ్రౌండ్ రియాలిటీని బట్టి నా అప్డేట్ అనేది చేస్తూ ఉన్నాను. అయితే దీనికి సంబంధించి టాప్ 5 డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరులో సో నెంబర్ 1 ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. ఎందుకని ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్కి నేను నెంబర్ 1 ఇవ్వడం జరిగిందని మనం మాట్లాడుకుంటే మాక్ ఇంటర్వ్యూస్ చూసుకున్నా, హ్యాకథాన్స్ చూసుకున్నా, దీంతోపాటు జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే విషయం కానీ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, దీంతోపాటు మనకి పర్సనల్ కేరింగ్, డౌట్స్ వస్తే క్లియర్ చేసేది అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియో బిల్డింగ్. ఈ ఒక్కసారి మీరు ఈ ఇన్నోమాటిక్ స్టూడెంట్స్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మీరు ఓపెన్ చేసి చూడండి. డెఫినెట్లీ వాళ్ళు చేసే ప్రతి వర్క్ని వాళ్ళు ఎంత బాగా వాళ్ళు అక్కడ బిల్డ్ చేసుకుంటూ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు, మీకు చాలా కనిపిస్తుంది అక్కడ. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు టాప్ 1 ఆర్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు ఏదైతే ఉందో ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది, వీళ్ళ ప్లేస్మెంట్ టీమ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే ఇంత ఎకో సిస్టమ్ ఎక్కడ లేదని చెప్పాలి. అంటే దే హ్యావ్ బిల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ నెట్వర్క్ని చాలా రూట్ లెవెల్ నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, మనం ఒక క్యాండిడేట్ వచ్చి అతను అంటే అతనికి జాబ్ రాకపోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటే దానికి సొల్యూషన్ లాగా రూట్ లెవెల్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తారు. డెఫినెట్లీ నేను చెప్పొచ్చు ఇంత స్ట్రాంగ్గా ఉండే
ఈ ప్లేస్మెంట్ టీమ్ అనేది, ఆ ప్లేస్మెంట్ సెల్ అనేది నాకు తెలిసి మేబీ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఉండకపోవచ్చు. ఇది నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది మీరు ఒక్కసారి గ్రౌండ్లో వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇంత నేను స్ట్రాంగ్ ఎలా చెప్తున్నాను, రీసెంట్ డేస్లో కూడా దీని గురించి స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, సో ఇది బాగుంది అని చెప్పి ఈ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ గురించి అప్డేట్ చేయడం జరిగింది. సో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఇది నెంబర్ 1గా మనం చెప్పుకోవచ్చు. టాప్ 1 డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరులో అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ యాజ్ వెల్. మన హైదరాబాద్ కానీ పూణే కానీ అక్కడ కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే డేటామైట్స్ కూడా బాగానే ఉంది. సో ఇది కూడా మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి బెంగళూరు లొకేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి 360 డిజిట్ ఎంజీ. 360 డిజిట్ ఎంజీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. సో డెఫినెట్లీ దీన్ని కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మంచిగానే రిపోర్ట్ అయితే ఉంది. సో యూ కెన్ క్రాస్ వెరిఫై. తర్వాత వచ్చేసి XLR డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్. XLRలో ఏంటంటే బాగానే ఉంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో మనం మాట్లాడుకోవచ్చు. డెఫినెట్లీ మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి LNB. సో ఈ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఇవి. అండ్ కానీ వీటన్నిటికి కూడా ఈ ఇన్నోమేటిక్స్ నెంబర్ 1 ఇవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్లేస్మెంట్స్ విషయంలో చూసుకున్నా, కమిట్మెంట్ విషయంలో చూసుకున్నా, అండ్ అదర్ థింగ్స్ స్టూడెంట్ మీద రెస్పాన్సిబిలిటీ కానీ, స్టూడెంట్స్కి ఇచ్చే రెస్పాన్స్ కానీ, లేకపోతే వాళ్ళ అకౌంటబిలిటీ, మనం కట్టిన రూపాయికి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయడానికి వాళ్ళు డెఫినెట్లీ అందరికంటే బెటర్గా ఉన్నారు. డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. దిస్ ఇస్ మై ఒపీనియన్. అండ్ ఇది నిజమా కాదా అనేది మీరు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఇదైతే టాప్ 5 ఇన్స్టిట్యూట్స్, డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరు ఇన్ 2025. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇన్నోమేటిక్స్ వాళ్ళు డేటా సైన్స్తో పాటు AI ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, డేటా సైన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కరికులం అప్డేటెడ్ కరికులం, ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు డైనమిక్గా వీళ్ళ సిలబస్, అంటే ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఇదే సిలబస్ చెప్పాను, ఇదే సిలబస్ మీకు అన్ని కంప్లీట్ చేస్తాం, అలా కాకుండా సో డైనమిక్గా సిలబస్ అనేది కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఇది ఒకసారి చూడండి. సో అంటే మన ఎండ్ ఆఫ్ ది డే మనకేం కావాలి, జాబ్ కావాలి. జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. ఆ ప్లేస్మెంట్ సెల్ అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.